వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏడుపాయల వనదుర్గమ్మ జాతర ప్రారంభోత్సవం. సంగారెడ్డి భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పీఎస్సీ చైర్మన్ అరికపుడి గాంధీ. గీతంలో అనువాదంపై జాతీయ కార్యశాల వక్తలుగా ప్రముఖ విద్యాసంస్థల ప్రొఫెసర్లు. జేపీ నగర్లో సీసీ రోడ్ల పరిశీలన, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్. కొండాపూర్ డివిజన్లో అభివృద్ది పనులకు శంకుస్థాపనను పీఎస్సీ చైర్మన్ అరికపుడి గాంధీ. అంగరంగ వైభవంగా శ్రీ మల్లికార్జున భ్రమరాంబికాదేవి కళ్యాణోత్సవం. సదు మండలం ఉటుపల్లి గ్రామం పుటవాండ్లపల్లి దేవాలయం బోడి గ్రహాల్లో వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని బుధవారం ఉదయం నుండి స్వామివారి అభిషేకం, అలంకరణ, భక్తులకు దర్శన భాగ్యం, తీర్థ ప్రసాదం, ఇక సాయంత్రం చాందిని బండ్లు, మెరివిని సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామివారి ఆలయ ప్రదక్షిణాలతో దేదీప్యమానంగా స్వామివారి కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆలయ అర్చకులు వీర వెంకటమల్లయ్య తెలిపారు. సుమారు 300 సంవత్సరాల క్రితం నుండి వంశపారంపర్యంగా వస్తున్న మా తాత, నాన్న నుంచి శ్రీ మల్లికార్జున స్వామికి సేవ చేసే భాగ్యం మాకు కల్పించబడిందని, ప్రతి సంవత్సరం స్వామి విగ్రహం పెరుగుతుందని, ఇప్పటి వరకు స్వామివారికి 3 కిరీటాలు సరిపోవట్లేదని, స్వయంభుగా వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామివారికి మహాశివరాత్రి పౌర్ణమి పూజలు అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్దలతో నిర్వహిస్తామని, ఆలయానికి మండలం నుండి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారని, స్వామివారి సన్నిధానానికి వచ్చి ఎవరైనా మనసులో ఏమైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుస్తారని నానుడిని తెలిపారు. బుధవారం సాయంత్రం నుండి దేవరెద్దులు చాందిని బండ్లు, మెరివిని కోలాటాలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, పిల్లన గ్రోలుతో గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత తెల్లవారి అఖండ జ్యోతి వెలిగించి బండారు మంత్రం చెప్పి బండారుపైకి వెదజల్లుతారు. అక్కడితో స్వామివారి మహాశివరాత్రి వేడుకలు ముగుస్తాయని ఆలయ అర్చకులు మల్లయ్య తెలిపారు. శివరాత్రికి ప్రతి శివరాత్రికి బ్రహ్మోత్సవాల్లాగా 2 రోజులు జరుగుతాయి. ముందు రోజు నుంచి ఇక్కడ ఈ రోజు రాత్రికి, ఇప్పుడు ఉదయం 9 గంటల నుండి అభిషేకాలు, సాయంత్రము మల్లికార్జున భ్రమరాంబుల వారి వివాహము, మళ్ళీ శాంజనీ బండ్లు, దేవరుద్దులు, నాణ్యములు మిగతా చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు 10 దాకా వస్తూ ఉన్నాయి. కోలాటలు, పిల్లన గ్రోవులు అతి వైభవముగా ఈ రాత్రికి జరుగుతుంది. ఉదయపూర్వము 4 గంటలకు దీపం అఖండ జ్యోతి వెలిగిస్తాము. తెల్లవారి ఇక్కడ వచ్చిండే నాణ్యములు, దేవరుద్దులు, స్థానాధికులు ముగించిన తర్వాత ఇక్కడ బండారు పద్యం అని ఒక పద్యం చెప్తారు. ఆ పద్యం అయిన తర్వాత బండారు పైకి ఎగరేసి ఆడికి ఈ కార్యక్రమం అయిపోతుంది. జరి స్థానాలు ఏం లేవు, ఉదయ స్థానాలు ఉన్నాయి, జరి స్థానాలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. జరి ఉంది. మీ పేరు? మల్లికార్జున. నా పేరు వీర వెంకట మల్లయ్య నాయన వారు. మీరే ఫస్ట్ నుంచి మా తరతరాలుగా మాకే వంశపారంపర్యంగా మీకే వస్తుంది ఆలయ పూజలు. స్వామి గృహంలోనే ఉంటారా? ఉత్సవ విగ్రహాలు వేరే ఉంటాయి. ఉత్సవ విగ్రహాలు వేరే ఉంటాయి. పటాన్చెరు నియోజకవర్గంలోని గీతల్ స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని ఆంగ్ల ఇతర భాషల విభాగం ఆధ్వర్యంలో అనువాద, చరిత్ర, తేడాలు, పునరుద్ధరణలు అనే అంశంపై నిర్వహిస్తున్న 3 రోజుల జాతీయ వర్క్షాప్ ను డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ జోస్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఇక రంగంలోని ప్రముఖ పండితులు, నిపుణులు ఒకచోట చేర్చిన ఈ కార్యశాలలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట పూర్వ ప్రొఫెసర్లు అల్లాడి ఉమా, ఎం శ్రీధర్, మధురై కామరాజ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ జె బాలసుబ్రహ్మణ్యం, పశ్చిమ బెంగాల్ రాష్ట విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ సీప్రా ముఖర్జీ, స్వతంత్ర స్కాలర్, అనువాదకురాలు, కార్యకర్త వి గీత వంటి వక్తలు ప్రధాన వక్తలుగా పాల్గొంటున్నారు.
అయితే ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఉమా, ప్రొఫెసర్ శ్రీధర్ అనువాదం, చర్చలు, సమస్యలు, సవాళ్లు, అనువాద సాధనలో గుర్తింపులు, తేడాలు, మార్జినాలిటీలు అనే అంశాలపై ఆలోచింపజేసే ఉపన్యాసాలిచ్చారు. తమిళకుల వ్యతిరేక రచన, ఆలోచనలు, అనువాద నెట్వర్క్ అనే సెషన్లో డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం భాష, సామాజిక న్యాయం యొక్క ఖండనను వివరించారు. స్త్రీవాద అభ్యాసంగా అనువాద పదాలు, వ్యక్తీకరణలతో పోరాటాలను లెక్కించటం, ఆంగ్లంలోకి పాఠాలను అందించటం, గమనికలు, వ్యాఖ్యానాలకు మించి ఎంత సందర్భం అవసరం అనే అంశాలను వి గీత విపులీకరించారు. భాష, ఆపదలు, మౌఖికం, మార్జినాలిటీ, ఉనికిలోని ఆర్కైవ్ అనే అంశాలపై ప్రొఫెసర్ సిప్రా ముఖర్జీ ప్రసంగించడంతో పాటు కీలకమైన భాషాపరమైన ఆందోళనను ప్రస్తావించారు. కొండాపూర్ డివిజన్లోని 1,30,00,000 అంచనా వ్యయంతో మార్తాండి నగర్, ప్రేమ్ నగర్ ఏ బ్లాక్ కాలనీలో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. ఈ సందర్భంగా పీఎస్సీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, షెల్లింగంపల్లి కాలనీల అభివృద్ది ధ్యేయంగా సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని, కాలనీ వాసులకు ఉపశమనం లభించిందని, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏడుపైల వనదుర్గమ్మ జాతర ప్రారంభోత్సవం పాపన్నపేట మండల పరిధిలోని నాగుసాంపల్లి మంజురా నది తీరాన రాతి గుహలో వెలిసిన వనదుర్గమ్మ జాతరకు ముస్తాబైంది. ఏటా మహాశివరాత్రికి నిర్వహించే ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అయితే బుధవారం రోజున జరిగే ఏడుపాయల వనదుర్గమ్మ అమ్మవారికి తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పట్టు వస్త్రాలు సమర్పించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. అయితే 3 రోజులు కన్నుల పండుగ జరిగే ఈ జాతరకు సర్వం సిద్దం చేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలో నూతనంగా నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు. జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలోని మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని, సీసీ రోడ్లు అభివృద్ది పనులకు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, మెరుగైన రవాణా సౌకర్యం కోసం సాయశక్తుల కృషి చేస్తారని తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పీఎస్సీ చైర్మన్ అరకపూడి గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్ అభివృద్దికి సాయశక్తుల కృషి చేస్తారని, డివిజన్ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జేపీ నగర్ కాలనీ అధ్యక్షులు రామాంజనేయరెడ్డి, కాలనీ వాసులు రాఘవరావు, సంపత్ రెడ్డి, అశోక్, వెంకటరెడ్డి, డాక్టర్ సుధాకర్, ఓంకార్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణమూర్తి, రవీంద్రనాథ్, శ్రీనివాసులు, వెంకటరత్నం, వీరయ్య, వెంకటరెడ్డి, వర్మ, జీవన్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి పట్టణ పాత బస్టాండ్ సమీపంలోని పురాతన పార్వతీ సంగమేశ్వర స్వామి దేవాలయం భక్తులతో బుధవారం కిటకిటలాడింది. ఇక భక్తులు శివలింగానికి ప్రత్యేక అభిషేకం కార్యక్రమాలు జరిపించారు. స్వామివారి దర్శనానికి గంటకు పైగానే సమయం పట్టింది. దేవాలయ అర్చకులు రాజు పంతులు, శివశర్మ ఆధ్వర్యంలో రుద్రహోమం కార్యక్రమాన్ని నిర్వహించారు.
బుధవారం ఖమ్మం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఏ పద్మశ్రీతో కలిసి పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్ల సంఖ్య ఆధారంగా అవసరమైన సామాగ్రిని పోలీసు సిబ్బందికి అప్పజెప్పాలని సూచించారు. పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ 1కి 2 సార్లు పోలింగ్ సామాగ్రి సరిచూసుకుని తీసుకుని వెళ్లాలని, ఎన్నికల నియమ నిబంధనను తూచా తప్పకుండా పాటిస్తూ పోలింగ్ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని అన్నారు. ఏముంది ఇప్పుడు ఇట్లా మీకు సంబంధించిన ఐడి కార్డు వేసుకుని డైరెక్ట్ నువ్వేం బయలుదేరం నువ్వు ఫోన్ ఉంటావుగా మా అబ్బాయి నేను అవసరం మిగతా 2 కూడా చెప్తాను. ఇంటిమేషన్ ఇస్తారు కదా 3 నెలల ముందరే. ఒకవేళ ఎవరన్నా రానట్టుకుండి తర్వాత మధ్యలో మేము ఇంటికి పోయి వస్తామంటే దయచేసి కన్సిడర్ చేయకండి. బస్సులో పోయిన వాళ్ళు మళ్ళీ అదే బస్సులో రిసెప్షన్ సెంటర్కి వెళ్ళాలి. మేము ఓటింగ్ కంప్లీట్ అయినాక ఇదే బస్సులో రిటర్న్ నాకు ఇన్ఫార్మ్ చేయండి. మా పోలీస్ వాళ్ళందరూ మళ్ళీ అక్కడ పోయినాక రెస్పాన్సిబిలిటీ అరేంజ్మెంట్ తీసుకొని బస్సులో ఇంకున్నాయి ఎందుకు
మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కుకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టస్ కాలనీలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, దినబంధు కాలనీలో గల శ్రీ శివ భక్త మార్కాండేయ స్వామి, అభయాంజనేయ స్వామి, నవగ్రహ గణపతి, నాగేంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పరమేశ్వరునికి అభిషేకం చేశారు పీఎస్యూ చైర్మన్ అరికెపుడి గాంధీ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం అతి పవిత్ర దినం, శివుడికి అత్యంత ఇష్టమైన రోజు. శివరాత్రి నాడు వాడవాడలా రోజువారీ ఉపవాస దీక్షలతో జాగారంతో వేడుక చేసుకుంటారు. ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తూ పరవశించే పవిత్ర రోజు మహాశివరాత్రి అని ఉపవాసాలు, జాగరణలతో ఎంతో భక్తి శ్రద్దలతో ఆ మహాశివుని కొలిచే పర్వదినం మహాశివరాత్రి. ప్రజలందరిపై ఆ మహాదేవుని కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తూ మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆధ్యాత్మిక క్షేత్రమైన బర్దీపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో బుధవారం మహాశివరాత్రి సందర్భంగా జ్యోతిర్లింగాల ఆలయంలో గణపతి పూజ, గోపూజ, రుద్రయజ్ఞ ప్రారంభం చేశారు. అయితే వేదిక పాఠశాల విద్యార్థులు, అర్చకులు వేద మంత్రాల మధ్య బర్దీపూర్ ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మార్మోగింది. జిల్లాలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ఖమ్మం రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ స్వామివారి చల్లని దీవెనలు భక్తులపై ఉండాలని, జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. దర్శనానంతరం భక్తులతో ఆలయం వద్ద జాతర సందర్భంగా చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, అర్చకులు జిల్లా కలెక్టర్ను శాలువతో సత్కరించి ప్రసాదం అందజేశారు. హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం ఎస్ఎల్బీసీ టన్నెల్ పర్యవేక్షణకు వస్తున్న నేపథ్యంలో 5 కిలోమీటర్ల దూరం నుండి భారీగా మోహరించారు పోలీసులు. ఎస్ఎల్బీసీ వద్దకు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు అంతకుముందు కోకాపేటలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన హరీష్ రావు కామెంట్స్ ఎస్ఎల్బీసీ ఘటనలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. దాదాపు 5 రోజులు పూర్తవుతున్నప్పటికీ సహాయక చర్యలు కనీసం ప్రారంభం కాలేదు. వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. కేంద్ర ప్రభుత్వ బృందాలు, రాష్ట ప్రభుత్వ బృందాలు, ఏజెన్సీ మధ్య సమన్వయం లోపించింది. వీరికి డైరెక్షన్ ఇవ్వడంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. మంత్రులు అక్కడికి వెళ్లి హెలికాప్టర్లో టీవీ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి పోటీ పడుతున్నారే తప్ప సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. పైనుంచి హెలికాప్టర్లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా కనిపిస్తుందా అన్నారు. వెయిట్ చేశాం. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు బల్లే. దెర్ ఇస్ నో డైరెక్షన్. దాదాపు 10 ఏజెన్సీలు ఉన్నారు. ఈ ఒక్కొక్కరు వెళ్తున్నారు, ఒకరొక మాట చెప్తున్నారు. మేము మీడియాలో చూసిందో, పత్రికల్లో చూసింది చెప్తున్నా నేను. బీహార్ నుంచి ర్యాట్ వాళ్ళు వచ్చారన్నారు, ఎన్డీఆర్ఎఫ్ వచ్చిందని చెప్పినారు, లేకపోతే వేరియస్ టీమ్స్ వచ్చినాయి. నేవీ నుంచి వచ్చిందన్నారు, లేదా కశ్మీర్ నుంచి ఏదో టీం వచ్చిందన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి టీం వచ్చిందన్నారు, మన సింగరేణి నుంచి ఒక టీం వచ్చిందన్నారు. వాట్ ఈస్ ద డైరెక్షన్?
అది ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి. అందరి మాటలు విని ఒక స్పష్టంగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి దాన్ని వేగవంతంగా చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అందులో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. బాధ కలిగే అంశం ఏంటంటే మీ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మేము రాజకీయాలు చేయకుండా సంయమనంగా గంభీరంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుంచి బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం, ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాడు. వెంకటరెడ్డి గారు అయితే ఆయన నీళ్లు వాటర్ అంటాడు, ఆయన ఏం మాట్లాడతాడో నేను ఆయన గురించి మాట్లాడి దండగా. సో ఇట్లా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది. ముఖ్యమంత్రి మాటకు నీటిపారుదల మంత్రి మాటల మధ్య పొంతన లేదు. మీరు బీఆర్ఎస్ ను విమర్శించడానికి ఇది సమయమా? అసలు బీఆర్ఎస్ ను విమర్శించే నైతిక హక్కు మీకుందా? అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేనా సార్ లేదు ఏ సార్ కలిసిన కలిసి అయితే రాబోరాదు కలిసిన చేసుకోండి చేసుకోమండి టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్ కట్ చేయాల్సి ఉండగా అందుకు అంగీకరించని కాంట్రాక్ట్ సంస్థ జేపీ అసోసియేట్స్. అందుకే 5 రోజులుగా కనీసం తట్టడి మట్టి కూడా ఎత్తలేని పరిస్థితి నెలకొంది. ఇక లోపలికి వెళ్తున్నారే తప్ప అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్ కట్ చేయడానికి కాంట్రాక్ట్ సంస్థ ఒప్పుకోవడంతో కనీసం ఒకవైపు ముక్క కూడా తొలగించలేదు. అయితే టీబీఎం మిషన్ కట్ చేస్తే భారీ ఖర్చు అవుతుంది. అందుకని తిరిగి పనులు ప్రారంభించడానికి ఆలస్యమవుతుందని కట్ చేయడానికి ఒప్పుకోకుండా తాత్సారం చేసిన కాంట్రాక్ట్ సంస్థ బుధవారం కాంట్రాక్టు సంస్థ యాజమాన్యం జయప్రకాష్ గౌడ్ అంగీకారంతో ఎట్టకేలకు టీబీఎం మిషన్ కట్ చేయాలని నిర్ణయించారు. तुम किस लिए आया? रोका था ना किस लिए आया? भाई टॉर्च मारना सामने ठीक 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 चलो बेटा जाओ। ठीक ठीक हमारा तो चल रहा है ना टाटा, तुम बाहर निकलो, ये खड़े खड़े रहने दो। సార్ సార్ వస్తున్నా दो निकले पड़े, अगले वाले पत्थर निकले पड़े नीचे को, देखो अगले वाले पत्थर निकले पड़े नीचे को। हाँ घास के मार रहे हैं ना टॉर्च, घास के निकल रहे पार्ट।
चाणक्य चाणक्य వచ్చే ఏటా కన్నుల పండుగ మహాశివరాత్రికి నిర్వహించే ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా బద్వేల్ నుంచి నందిపల్లె మీదుగా లంక మల్లేశ్వరుడు దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో బద్వేల్ డిపో డీఎం నిరంజన్ తన సిబ్బందితో భక్తులపై తగు చర్యలు తీసుకుంటూ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా షెల్టర్ మరియు నీటి వసతి సిద్దం చేశారు. ఒక రాజకీయ నాయకుడు సభలో ప్రతిధ్వనించే విధంగా మాట్లాడినా గానీ చివరికి విలేకరులు రాసిన వార్తలే ప్రామాణికంగా ఉంటాయి. ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆ వార్తలుంటాయి. ఈ ప్రపంచంలో ఎవరు ఏ పని చేసినా గానీ ఆశించి పనిచేస్తారు. చివరికి దేవుడి దగ్గర ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మనం దేవుడా మమ్మల్ని చల్లగా చూడు అని మనం మొక్కుకుంటాం. చివరకు బర్రెకు పచ్చిగడ్డి వేస్తే చిక్కటి పాలిస్తుందని బర్రెకు మనం పచ్చిగడ్డి వేస్తాం. కానీ కొందరు ఎందుకో లోటుగా చూస్తారు. విలేకరులు పురోహితులతో సమానమంటారు పండితులు. ఆ పండితులు లేకపోతే శుభ అశుభ కార్యక్రమాలు జరుగుతాయా? విలేకరులు వార్తలు రాయకపోతే ప్రపంచం స్తంభించిపోకుండా ఉండగలదా? ఒక వ్యక్తి గురించి గొప్పగా వార్తలు రాయకపోతే ఆ వ్యక్తి బయట ప్రపంచానికి తెలియగలడా? వేలాది కోట్ల రూపాయలు ఉన్నా గానీ అతని పేరు ప్రతిష్టలు బయటికి రావాలంటే ఒక్క మీడియా మాత్రమే నిస్వార్థంగా ఉన్నది ఉన్నట్లు వార్తలు రాస్తే ఆ వ్యక్తి ప్రపంచానికి తెలిసిపోతాడు. ఇది నగ్న సత్యం కాదా? జీత భత్యాలు లేకుండా అహర్నిశలు ఎవరైనా ఒక వార్త రాస్తే ఆశించకుండా ఎవరుండగలరు? ఏ ప్రభుత్వం గద్దెనెక్కాలన్నా ఏ ప్రభుత్వం గద్దె దిగాలన్నా ఒక్క పెన్ను పేపర్ చాలు. ఒక విలేకరి వార్త రాస్తే పెన్నులో ఇంక్ అయిపోతుంది, బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది. ఆ వార్త రాస్తే అతని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటాడు. ఆ వార్త రాసిన విలేకరి మాత్రం అక్కడే ఉండిపోతాడు. స్తబ్దంగా మౌనంగా బాధతో కాలే కడుపుతో సంసారం ఎట్లా గడవాలని ఆవేదన పడతాడు, ఆలోచన పడతాడు, చివరకు రాజీ పడతాడు. అతడే జర్నలిస్ట్. పండితుడు అతడే, పురోహితుడు అతడే, శుభ అశుభ కార్యక్రమాలు చేసేది అతడే జర్నలిస్ట్. అలాంటి జర్నలిస్ట్ కష్టాలు చూసేదెవరు? ఒక రాజకీయ నాయకుడికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ ఉంటుంది. కానీ ఒక జర్నలిస్టుకో కాళ్లు లేకున్నా చేతులు లేకున్నా నోట కూడా అతడు తుది శ్వాస విడిచేంత వరకు వార్తలు చదువుతూనే ఉంటాడు. అతని కష్టాన్ని ఏ దేవుడు గుర్తించగలడు? ఏ రాజకీయ నాయకుడు గుర్తించగలడు? ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ జర్నలిస్టుల కష్టాన్ని మాత్రం చూసి చూడనట్టుగానే ఉంటున్నారు. ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఇల్లు మరియు వెనుక రైట్ మార్క్ తో కనబడుతున్న ఇల్లు వేరు వేరు వాళ్ళవి అనుకుంటే మీరు పొరపడినట్లే. రైట్ మార్క్ పెట్టిన ఇల్లు నేను వికలాంగుణ్ణి అని 103 సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ లో ఒక 2 సంవత్సరాల క్రితం కబ్జా చేసి కట్టుకున్న ఇల్లు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఇల్లు మళ్లీ కబ్జా చేసి రమేష్ అనే వ్యక్తి చేస్తున్నాడు. దీనికి కొంతమంది డబ్బులకు ఆశపడి పూర్తిగా సహకరిస్తున్నారు. మరి ఎంఆర్ఓ ఆర్ఐ గారు ఏం చేస్తున్నారో తెలియటం లేదు. దయచేసి వివిధ పార్టీల వాళ్ళు, సంఘాల వాళ్ళు, విలేకరులు ఈ యొక్క దారుణాన్ని మీరు వచ్చి కళ్ళారా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎంఆర్ఓ ఆర్ఐ గారికి కంప్లైంట్ చేసినా ఉలుకు పలుకు కూడా లేదు. ఎంత దారుణంగా దాదాపు 250 గజాలు ఒకే వ్యక్తి కబ్జా పెడుతుంటే కనీసం అడిగే నాదుడు కూడా లేడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏడుపాయల వనదుర్గమ్మ జాతర ప్రారంభోత్సవం. సంగారెడ్డి భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పీఎస్సీ చైర్మన్ అరికపుడి గాంధీ. గీతంలో అనువాదంపై జాతీయ కార్యశాల వక్తలుగా ప్రముఖ విద్యాసంస్థల ప్రొఫెసర్లు. జేపీ నగర్లో సీసీ రోడ్ల పరిశీలన, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్. కొండాపూర్ డివిజన్లో అభివృద్ది పనులకు శంకుస్థాపనను పీఎస్సీ చైర్మన్ అరికపుడి గాంధీ. అంగరంగ వైభవంగా శ్రీ మల్లికార్జున భ్రమరాంబికాదేవి కళ్యాణోత్సవం.